నా పేరు విజయ్ రెడ్డి, వ్యవసాయ అధికారి జనగాం మరియు కొడకండ్ల మండలాలు చేస్తున్నాను. మరియు ఫర్టిలైజర్ సెక్షన్కి డిఎన్ఓ కూడా వ్యవహరిస్తున్నాను. అయితే గత సీజన్లో ఇక్కడ జనగాం జిల్లాలో చూసిన దానికి ఈ సీజన్లో యూరియా బుకింగ్ యాప్ వచ్చిన తర్వాత చాలా వ్యత్యాసం ఉంది. రైతులు రోజుల తరబడి లైన్లలో నిలబడి వేచి ఉండి యూరియా కోసం చూడకుండా ఏదైతే షాప్లో అందుబాటులో ఉందో వాళ్ళు స్వయంగా చూసుకొని వాళ్ళకి అవసరం ఉన్న టైంలో మాత్రమే యూరియా తీసుకొని పోవడానికి వెసులుబాటు కల్పించడం జరిగింది యూరియా బుకింగ్ యాప్ ద్వారా. వారికి ఒకవేళ బుకింగ్ రాకపోయినప్పటికీ వేరే వాళ్ళ ద్వారా చేయించుకోవడం కానీ, లేకపోతే షాప్ దగ్గరికి వస్తే షాప్ వాళ్ళు అది బుకింగ్ చేసి ఇవ్వటం కానీ, ఇక్కడ జనగాంలో అయితే ఎటువంటి ప్రాబ్లం లేకుండా రైతులు బుక్ చేసుకుంటున్నారు, తీసుకెళ్తున్నారు. ఇప్పటి వరకు కూడా 3 లక్షల పైచిలకు బస్తాలు యాప్ ద్వారా బుకింగ్ చేసుకొని రైతులు తీసుకోవడం జరిగింది. ఎప్పటికీ జిల్లాలో 20,000 బస్తాలు స్టాక్ అనేది అన్ని షాపులలో కలిపి 20,000 బస్తాలు ఎప్పటికీ అందుబాటులో ఉండటం వల్ల రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా జిల్లా మొత్తం యూనిట్గా ఉండటం వల్ల ఒక మండలంలో ఒకవేళ అప్పటికి అందుబాటులో లేకపోయినా వాళ్ళు పక్క మండలంలో కూడా తీసుకునే అవకాశం కల్పించడం వల్ల రైతులకి యూరియా పరంగా ఎటువంటి ఇబ్బంది లేదు, ఎటువంటి సమస్య తలెత్తడం లేదు. ప్లస్ ఈ యాప్ కూడా అందరికీ సులభంగా అర్థమయ్యే విధంగా ఉండటం వల్ల యాప్లో బుక్ చేసుకోవడం కూడా ఈజీగా ఉంటుంది. వాళ్ళకి ఎప్పుడైతే అవసరం ఉంటుందో అప్పుడు మాత్రమే బుక్ చేసుకొని తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ యాప్ భవిష్యత్తులో కూడా రైతులకి చాలా సులభతరంగా ఉండటం, ప్లస్ వాళ్ళు దీన్ని వినియోగించడం కోసం వాళ్ళు చాలా ఆసక్తి చూపిస్తున్నారు. రైతులతో మనం మాట్లాడినప్పుడు కూడా వాళ్ళు అదే విషయాన్ని తెలియజేయడం జరిగింది. అయితే కొంతమంది రైతులు ఈ యాప్ ద్వారా కొంచెం ఇబ్బందులు చదువుకొని ఉన్నారు కదా, కొంచెం ఇబ్బంది అవుతుంది అన్నారు. ఒకసారి బుక్ చేస్తే ఎప్పటికీ దాన్ని బుక్ చేయాలా, లేకపోతే వాళ్ళు తీసుకున్నప్పుడల్లా బుక్ చేయాలా? ఎకరానికి ఎన్ని బస్తాలు వస్తాయి? ఒక్కసారి మనం బుక్ చేసుకున్నట్లే ఫస్ట్ మనం బుక్ చేసేటప్పుడు నాకు పలానా రామయ్య అనే రైతు 5 ఎకరాలు ఉన్నట్లయితే ఆయన 5 ఎకరాలలో ఏది సాగు చేశాడు అనేది అడగడం జరుగుతుంది. ప్రతిసారి ఈ వివరాలు ఏమి నమోదు చేయాల్సిన అవసరం లేదు. బుక్ చేసేటప్పుడు మన పాస్బుక్ లింక్ అయిన మొబైల్ నెంబర్తో లాగిన్ అయినప్పుడు డైరెక్ట్ బుకింగ్ ఫస్ట్ విడతలో 5 ఎకరాలు ఉన్న రైతుకి వరి పొలం వేసినట్లయితే ఎకరానికి 2.5 బస్తాల చొప్పున 13 బస్తాలు వస్తాయి. ఆయనకు 13 బస్తాలు 3 విడతల్లో కానీ 4 విడతల్లో కానీ అందజేయడం జరుగుతుంది. ఆయన మొదటి విడతలో బుక్ ఫర్టిలైజర్ అని కొట్టేసి 3 బస్తాలు, రెండో విడతలో 4 బస్తాలు, అట్లా 4 విడతల్లో ఆయనకు అందజేయడం జరుగుతుంది. అయితే ఒకటేసారి రైతు అనేవాళ్ళు ఒకటేసారి వేయరు కాబట్టి 3 విడతలలో వాళ్ళకి కావాల్సిన బస్తాలన్నీ తీసుకోవడానికి వెసులుబాటు అనేది ఇవ్వడం జరిగింది. ఇప్పుడు రైతులకి బుక్ చేస్తున్న తర్వాత కొంతమంది రాలేదు, యూరియా అయిపోయిందని చెప్తున్నారు. అది ఎంత ఒకసారి బుక్ చేసుకున్న తర్వాత డీలర్కి బుకింగ్ ఐడి వస్తుంది. డీలర్ రైతు వచ్చి తీసుకెళ్ళిన తర్వాతనే బుకింగ్ ఐడి కన్ఫర్మేషన్ చేయడం జరుగుతుంది. పొరపాటున ఎవరికైనా తీసుకోకుండా కన్ఫర్మ్ చేసినా కానీ వాళ్ళ బస్తాలు ఇక్కడే ఉంటాయి. వాళ్ళ బస్తాల తర్వాత అయినా వచ్చి వాళ్ళు కలెక్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ తీసుకోకుండా వాళ్ళు బుక్ చేసుకొని తీసుకోలేదని వాళ్ళు ఏమన్నా భ్రమలో ఉంటే మాత్రం వాళ్ళు తర్వాత 1 డే తర్వాత మళ్ళీ బుక్ చేసుకోవచ్చు, తిరిగి బుకింగ్ చేసుకోవచ్చు. ఎక్స్పైర్ అవుతుంది ఆ బుకింగ్, ఒక రోజు తర్వాత మళ్ళీ వాళ్ళు తిరిగి బుకింగ్ చేసుకునే అవకాశాన్ని కల్పించడం జరిగింది. అంటే దీని పీరియడ్ ఎన్ని రోజులు ఉంటుంది? ఒకసారి బుకింగ్ చేసుకున్నాక వాళ్ళు ఒక 24 గంటల లోపు తీసుకోవాలి. తీసుకోకపోతే అది ఎక్స్పైర్ అవుతుంది. తర్వాత ఒక రోజు తర్వాత మళ్ళీ బుక్ చేసుకోవచ్చు. అంటే మళ్ళీ కొత్త విధానంలో కొత్త సేమ్ మళ్ళీ వేరే షాప్లో కానీ అదే షాప్లో కానీ బుక్ చేసుకోవచ్చు. ఇప్పుడు అట్ట కాకుండా ఇప్పుడు ఫర్టిలైజర్ బ్యాగులు కాకుండా ఇప్పుడు లిక్విడ్ వచ్చిందని చెప్తున్నారు కదా, అది దానికి దీనికి వ్యత్యాసం ఏంటి? మనకి నానో యూరియా అనేది దీంట్లో 8% నైట్రోజన్ ఉంటుంది. అయితే మన బస్తాలో ఉన్న దానికంటే ట్రెడిషనల్ యూరియా కంటే నానో యూరియాలో మనకి ఫోలియర్ స్ప్రేగా అప్లై చేసినప్పుడు వీటిలోనే ఎక్కువ నత్రజని అనేది అందుబాటులో ఉంటుంది. ప్లస్ ఇవి ట్రాన్స్పోర్టేషన్, ఇప్పుడు మన యూరియా బస్తాలు తీసుకెళ్లాలంటే ఆటో కావాలి, కంపల్సరీ కిరాయి మాట్లాడుకొని రావాలి. ఈ బాటిల్స్ అయితే మనం సింపుల్గా బండి మీద తీసుకొని వెళ్ళిపోవచ్చు. సో ట్రాన్స్పోర్టేషన్ ఈజీగా ఉంటుంది, మనం చల్లుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఈ నానో యూరియాని వేరే పురుగు మందులు కానీ ఏదైనా పిచికారీ చేసేటప్పుడు వాటిలలో వీటిని కలుపుకొని కూడా పిచికారీ చేసుకోవచ్చు. సో వాళ్ళకి ఖర్చు కూడా కలిసి వస్తుంది. యూరియా ఒకటి సపరేట్ చల్లుకునేటప్పుడు మళ్ళీ మనుషుల్ని పెట్టుకోవాలి, ఈ రకంగా ఖర్చు కలిసి వస్తుంది. ప్లస్ ఇందులో నత్రజని ఎక్కువ ఉండటం వల్ల ఓన్లీ ఫోలియర్ స్ప్రేగా చేసినప్పుడు దీనివల్ల మన మొక్కజొన్న కానీ పత్తిలో కానీ మంచి రిజల్ట్ అనేది లాస్ట్ సీజన్లో మనం చూడటం జరిగింది. ఈ సీజన్లో కూడా దీని ద్వారా మనకి మొక్కజొన్నలో మంచి రిజల్ట్ ఉంది నానో యూరియా ద్వారా. ఇప్పటివరకు రైతులు ఎలాంటి పంటలు మన నానో యూరియా కానీ నానో డిఏపి కానీ ఎక్కువ శాతం మొక్కజొన్న మరియు పత్తి పంటలలో ఎక్కువ శాతం యూజ్ చేశారు. వరి ఎక్కువ వేస్తారు కదా మన ప్రాంతంలో, దానికి ఎట్లా ఉంది? వరికి మనకి 3 దశలలో ఈ నానో యూరియా కానీ 30 రోజుల తర్వాత 45 రోజులకి 60 రోజులకి 3 దశల్లో కనుక మనం ఈ నానో యూరియా కానీ నానో డిఏపి కానీ పిచికారీ చేసుకున్నట్లయితే దానిలో కూడా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది.
ఈ మధ్య డ్రోన్ కెమెరా డ్రోన్ సంబంధించిన అది వస్తున్నాయి కదా, మరి వాటి ద్వారా ఇవి యూజ్ చేసుకోవచ్చా ఎట్లా రైతులు? ఆ డ్రోన్ ద్వారా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. డ్రోన్ ద్వారా వారు ఏమైనా పురుగు మందులు కానీ ఫంగిసైడ్ కానీ ఏదైనా స్ప్రే చేసేటప్పుడు మనకి దీంతో మనకి దీనికి దానికి కంపాటబుల్ ఉండాలి. కంపాటబుల్ లిస్ట్ ఉన్నది. ఆ కంపాటబుల్ లిస్ట్లో ఉన్న పురుగు మందులు పిచికారీ చేసినప్పుడు ఈ నానో యూరియాని వాటితో కలిపి ఆ డ్రోన్ ద్వారా కూడా స్ప్రేయింగ్ చేసుకోవచ్చు మనం. అంటే అదే మిక్సింగ్ చేయాలా, ఇది సపరేట్ పోయాలా? మిక్సింగ్ చేసుకోవచ్చు. మిక్సింగ్ చేసుకొని పిచికారీ చేసుకోవచ్చు. అయితే దీన్ని మామూలుగా వాడే విధానం ఎట్లా ఉంటుంది? దీనికి మనకు ఒక మనం ఒక ట్యాంక్కి మనకు 70 ml వరకు పోసుకుంటాం ఒక ట్యాంక్కి. సేమ్ మనం ఏదైతే వేరే మందు ఏదైతే ఉందో దీన్ని రెండింటిని మిక్స్ చేసుకొని ఒకటే ట్యాంక్లో వేసుకొని కొట్టుకోవచ్చు మనం. ఇది కాస్ట్ ఎట్లా ఉంటుంది? మన ఇప్పుడు 220 ఇది మనకి 220 రూపాయలకి వస్తుంది ఒక బాటిల్. మనకి ట్రెడిషనల్ యూరియా కంటే ఇది తక్కువకే వస్తుంది. ఇది సబ్సిడీ పోగానే 220 రూపాయలకు ఒక బాటిల్ వస్తుంది. నార్మల్ యూరియా కంటే ఇది తక్కువ రేట్కే వస్తుంది కాబట్టి రైతులు దీన్ని ఈజీగా యూజ్ చేసుకోవడానికి ఉంటుంది. ఇది ఎక్స్పైరీ డేట్ ఏమైనా ఉంటుంది? ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. బాటిల్ మీద లేబుల్ ఉంటుంది. 2 years ఉంటుంది. దాటిన తర్వాత మనం ఈ బాటిల్స్ అనేది రిటర్న్ చేస్తాం. ఎక్స్పైర్ అయిపోతే బాటిల్స్ రిటర్న్ చేస్తాం. కంపెనీ నుంచి రీప్యాకింగ్ అయ్యి వస్తాయి. ఇప్పుడు మనం చేస్తాం సార్, ఇప్పుడు రైతులు దాన్ని ఉపయోగించాలి ఎట్లా? ఇప్పుడు ఎక్స్పైర్ అయిపోతే రైతులు తీసుకున్న ఎక్స్పైర్ అయిపోతే ఏందని అంటున్నారు మీరు. ఇప్పుడు తీసుకున్న తర్వాత 2 years వరకు యూజ్ అయిపోతే మనకి యూరియా కూడా గడ్డగట్టిపోతుంది. యూరియా కూడా దానివల్ల రిజల్ట్ ఏముండదు. యూరియా కూడా మనకు 24 months ఉంటుంది. ఇది మనకు 2 సంవత్సరాల వరకు యూజ్ చేయకుండా బాటిల్ అయితే ఉండదు. అంటే కొంతమంది రైతులకు వాడే విధానం తెలియదు కదా, కొత్తగా వచ్చింది కాబట్టి దానికి వాళ్ళకు అపోహలు చాలా ఉంటాయి కదా, దానికి క్లియరెన్స్ సార్. అవునవును. ప్రభుత్వం నుంచి వీటి వినియోగం గురించి ఏమన్నా రైతులకు దీని గురించి మేము సమావేశాలు కూడా ఏర్పాటు చేసాం. ఈ సీజన్ స్టార్టింగ్లో నానో యూరియా మరియు నానో డిఏపి ప్రమోషన్ కంపెనీ వాళ్ళతో కూడా టైప్ అయి కంపెనీ వాళ్ళతో కలిసి సంయుక్తంగా కూడా విలేజ్లలో మీటింగ్స్ అనేది ఏర్పాటు చేశాము. ఈ ప్రతి షాప్ దగ్గర కూడా నానో యూరియా నానో డిఏపికి సంబంధించి ఒక ఫ్లెక్సీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే షాప్కి వచ్చినప్పుడు వాళ్ళు దీన్ని ఉపయోగాలు చూసి కూడా దీనికి డైవర్ట్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి 2 రకాలుగా ఈ సీజన్లో ఎక్కువ శాతం సేల్ అయ్యింది. ఈ రిజల్ట్ చూసి వచ్చే సంవత్సరం అంటే క్రమంగా డైవర్ట్ అవుతారు. ఒకటేసారి అందరూ డైవర్ట్ అవ్వాలంటే కష్టం కాబట్టి క్రమానుగుణంగా ఈ సంవత్సరం ఒక 10% అయ్యారు. నెక్స్ట్ ఇయర్ ఒక 15% డైవర్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఈ పరిధిలో ఎంతమంది రైతులు దీన్ని వినియోగించారు? ఇప్పటి వరకు ఈ షాప్లో తీసుకుంటే ఈ సీజన్లో 25 కేసులు మనకు సేల్ అవ్వడం జరిగింది. ఈ ఇయర్ మొత్తం కలిపి 25 కేసులు అమ్ముడయ్యాయి. గత సీజన్లో 600 బాటిల్స్ అమ్ముడయ్యాయి మనకి. ఈ సీజన్లో గత సీజన్లో మనకు ఓన్లీ 200 బాటిల్ అమ్ముడయ్యాయి. ఈ సీజన్ మనకు పెరిగింది గణనీయంగా. సో వచ్చే సీజన్కి ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఇంకా దీన్ని పెంచాలంటే ఎట్లా మీరు క్యాంపుల ద్వారా దీనికి మనకి రిజల్ట్ డెమాన్స్ట్రేషన్ మనం ఎంత చెప్పినప్పటికీ రైతు స్వయంగా దాని రిజల్ట్ చూస్తే మనకి రైతుల మౌత్ టాక్ తోటి ఎక్కువ మనకి ఇదవుతుంది. రైతులకు వెళ్ళిపోవాలి కదా, ఒకటి మనం డెమాన్స్ట్రేషన్ చేసాం ఈ సీజన్. దీని రిజల్ట్ కొట్టిన దానికి కొట్టని దానికి డిఫరెన్స్ వాళ్ళకి అర్థమవుతుంది కదా, దాన్ని బట్టి నెక్స్ట్ ఇయర్ ఇంకెక్కువ పెరిగే అవకాశం ఉంది. క్యాంపులు పెడతారు మనకి ఫీల్డ్ డెమాన్స్ట్రేషన్ చేస్తాం. ఫీల్డ్ మీద ఇప్పుడు డెమోలో ఇచ్చి ఈ బాటిల్ కొట్టి యూరియా వాడింది 2 ప్లాట్లు డిఫరెన్స్ చూసి మనకి రైతుకు నేరుగా చూపించడం వల్ల వాళ్ళు ఎక్కువ వాడే అవకాశం ఉంది. ఇప్పుడు మీ పరిధిలో ఎన్ని ఆగ్రో కేంద్రాలు? ఇప్పుడు మన పరిధిలో 2 ఆగ్రో రైతు సేవా కేంద్రాలు, 4 హాకా కేంద్రాలు, 2 సొసైటీస్ ఉన్నాయి జనగాం మండలంలో. అందరికి కూడా మనం మార్కెట్ నుంచి యూరియా తెప్పడం జరుగుతుంది. ప్రతి ఒక్క షాప్లో కూడా ఈ సీజన్లో ఇప్పటివరకు జనగాం మండలంలోనే యూరియా బుకింగ్ యాప్ ద్వారా 32,000 బస్తాలు రైతులు కొనుగోలు చేయడం జరిగింది. ఇప్పుడు ఆకా కేంద్రం అని ఒక బోర్డు పెట్టుకున్నారు కదా, దాంట్లో ఎట్లా అదివరకు పేర్లు పెట్టేది, ఇప్పుడు ఆకా కేంద్రం కూడా దాని పరిస్థితి. ఆగ్రో రైతు సేవా కేంద్రాలు, హాకా కేంద్రాలు అన్నీ కూడా మనం మార్కెట్ హాకా అనేది ఒక సపరేట్ ఏజెన్సీ, ఆగ్రో సెలాను హాకా కూడా ఒక ఏజెన్సీ, వాళ్ళ ద్వారా వీళ్ళు లైసెన్స్ పొందడం జరిగింది. దీనికి అటాచ్డ్గా మనం లైసెన్స్ ఇవ్వడం జరుగుతుంది. అన్లిమిటెడ్ క్వాంటిటీ ఎక్కడ మన ఏ స్టాక్లో చూసినా కానీ ఇప్పుడు జిల్లా మొత్తంలో 3వ మండలంలో ఉంటుంది స్టాక్. ఇది తీసుకొని ఒక ఎకరానికి అయితే మీరు ఒక మడికి ఒక ఎకరంలో కొట్టి చూడండి, రిజల్ట్ మంచిగా ఉంటుంది. వచ్చే సీజన్కి మీరు 2 ఎకరాలకి అడాప్ట్ చేసుకుంటారు. సరే వాడతాం సార్. ఒక ఎకరం ఉన్నది, అది ఏది బాగా వస్తుంది ఎర్రగా అవుతుంది. ఓకే, తీసుకొని వాడి ఓకే 2 సార్లు కొట్టండి. 15 రోజుల గ్యాప్లో 2 సార్లు కొట్టండి, రిజల్ట్ మంచిగా ఉంటుంది. సెకండ్ 2 సార్లు కొట్టండి. 3 జనగాం. నా రైతుల వల్ల ఇబ్బంది అయింది రైతులకి.
ఎందుకంటే ఎన్ని కావాలంటే ఇప్పుడు బుకింగ్ వచ్చిన తర్వాత రైతుకి చాలా ఈజీ అయింది, డీలర్ కూడా ఇబ్బంది లేకుండా చాలా ఉపయోగకరంగా ఉంది. ఎందుకు అంటే ఇంతకుముందు రైతు వచ్చి నాకు ఎకరం ఉన్నా కూడా 4 ఇవ్వు 5 ఇవ్వు అనేది, ఇప్పుడు అలా లేదు. రైతుకి ఎన్ని అవసరం ఉండే వాళ్ళ పాస్బుక్ తీసుకొని వస్తే, ఇంతకుముందు రైతులకు తెలియకపోతే మీ అదే డీలర్గా మేము కూడా తీసుకొని నీకు పాస్బుక్ ఇవ్వని చెప్తున్నాం. పాస్బుక్ తోటి ఓటీపీ లింక్ అయిన నెంబర్, ఫోన్ నెంబర్ తీసుకొస్తే రైతుగా మా ఇక్కడున్న అబ్బాయిలే బుక్ చేసి రైతులకు ఇస్తున్నాము. ఒకవేళ వాళ్ళకి ఫర్ ఎగ్జాంపుల్ 3 ఎకరాలు ఉందనుకోండి, ఇప్పుడు 3 తర్వాత 3 విడతలలో 3 9 బస్తాలు వస్తున్నాయి. 15 రోజుల విడతలలో వస్తున్నాయి. ఇప్పుడు స్టార్టింగ్ 3 బస్తాలు వస్తున్నాయి, మళ్ళీ 15 రోజులకి 3 బస్తాలు, మళ్ళీ 15 రోజులకి 3 బస్తాలు. ఆ విధంగా రావడం వల్ల రైతులకు ఉపయోగకరంగా ఉన్నది, డీలర్ కూడా ఉపయోగకరంగా, డీలర్ కూడా ఎలాంటి ఇబ్బందులు కూడా. ఎందుకంటే రైతు ఇప్పుడు ఒకటి రైతు రాగానే మన దగ్గర యాప్లో అవపడుతుంది ఏ షాప్లో ఎన్ని యూరియా బస్తాలు అనేది ప్రతి రైతుకి తెలుస్తుంది. సో తెలిసినప్పుడు ఆటోమేటిక్గా కొంతమంది రైతులకి ఏంటంటే పెద్ద ఫోన్ లేనప్పుడు వాళ్ళ చిన్న ఫోన్ తోటి రైతు షాప్కి వస్తుంది, మన దగ్గరికి పాస్బుక్ తీసుకొని దానికి ఉన్న అనుసంధానంగా ఉన్న ఫోన్ నెంబర్ తీసుకొస్తుంది. ఒకవేళ అనుసంధానంగా ఉన్న నెంబర్ లేకపోతే మేమే దగ్గర ఉండి మీ ఏదైతే ఆ ఊరు ఉన్నదో, ఆ రైతు ఊరు ఉందో ఆ ఏఈఓకి ఫోన్ చేసి సరైన ఫలానా రైతుకి పట్టాదారు పాస్బుక్ ఫోన్ నెంబర్ లింకప్ లేదు, సో దయచేసి ఆ ఫోన్ నెంబర్ మార్చి ఈ ఫోన్ నెంబర్ పెట్టమంటే వితిన్ 5 to 10 minutesలో ఆ మార్పు అయిపోతుంది. ఆ ఫోన్ నెంబర్ మార్చి ఏదైతే రైతు యొక్క నెంబర్ ఉందో ఆ రైతు లింకప్ అయిన తర్వాత మాకు వెంబడే మేము ఇస్తే జస్ట్ 2 నిమిషాల్లో మేము రైతుకు బుక్ చేసి ఇస్తున్నాం. ఇంతకుముందు ఏంటంటే రైతులు వచ్చేటోళ్ళు ఇబ్బంది పడేటోళ్ళు, యూరియా కావాలి. ఇప్పుడు బుకింగ్ వచ్చిన తర్వాత ఏ రైతుకి ఎలాంటి ఇబ్బంది లేదు. స్వయంగా రైతు వస్తుండు, తనకి ఎన్ని అవసరం ఉండే పాస్బుక్ తీసుకుంటుండు, బుక్ చేస్తున్నాం, ఆయన బుక్ చేసుకుంటున్నాం. కొంతమంది ముసలి వ్యక్తులు అంటే వృద్ధులు ఉంటారు, వాళ్ళకి మేమే దగ్గరుండి బుక్ చేసి పట్టాదారు పాస్బుక్ తోటి బుక్ చేసి ఇస్తున్నాం. ఎడ్యుకేటెడ్ ఫార్మర్స్ అయితే వాళ్ళే బుక్ చేసుకొని వస్తారు, మాకు ఐడి నెంబర్ చెప్తారు, ఐడి నెంబర్ మీరు చూసుకొని కన్ఫర్మేషన్ కొట్టి ఇచ్చేస్తున్నాం డైరెక్ట్. అది ఖరీఫ్లో సార్. ఖరీఫ్లో ఎందుకు అంటే అప్పుడు యూరియా ఏమవుతుందంటే ఇప్పుడు ఒక రైతుకు అపోహలు వెళ్ళిపోయారు, మనకి యూరియా దొరకని అలా అపోహల వల్ల రైతు స్టాక్ వచ్చిందంటే ఎమ్మడే అయిపోయేది. ఇప్పుడు అలా లేదు. ఇప్పుడు ఏ రైతుకి ఎంత అవసరం ఉందో రైతు పాస్బుక్ తీసుకొని వస్తుండో చూసుకొని వెళ్తుండు. అప్పుడు అపోహలు ఉండే కానీ ఇప్పుడు అపోహలు లాంటివి ఏం లేదు. చాలా ఈజీగా ఇప్పుడు మీరే చూస్తున్నారు ఎంత ఫ్రీగా ఉన్నామో. ఈజీగా ఫస్ట్ ఒక 2 రోజులే కొద్దిగా ఇబ్బంది ఉంది ఇది బుకింగ్ వల్ల, తర్వాత నుంచి కంటిన్యూస్గా నడుస్తూనే ఉంది, ఇబ్బంది ఎలాంటి లేదు. ఎలాంటి ఇబ్బంది లేదు సార్. ఇప్పుడు నాదే ఉంది ఆగ్రో రైతు సేవా కేంద్రంలో దాదాపు 9,300 బస్తాలు ఇచ్చాను బుకింగ్ వచ్చిన కాంచెలు. నానో యూరియా లిక్విడ్ ఏంటంటే ఇది స్ప్రే సార్, అదేమో సాయిల్ అప్లికేషన్, ఇది స్ప్రే. ఎలాంటి క్రాప్ కానీ కాటన్ అయినా, మేజ్ అయినా, ప్యాడీ అయినా. ఇప్పుడు ఏమైతుందంటే తెలిసిన ఎడ్యుకేటెడ్ ఫార్మర్స్ అంటే కాటన్లో స్ప్రే చేశారు, కాటన్లో ఎలాంటి పురుగు మందులైనా పిచికారి చేసుకుంటే ఇది మొక్క అనేది ఆరోగ్యవంతంగా ప్రశాంతం ఉంటుంది అన్నమాట. ఎలా ఏ క్రాప్కైనా ఎనీ క్రాప్కి ఇది ఒక కాటన్ అని ఎనీ క్రాప్, ప్యాడీ, మేజ్, చిల్లీ, వాటర్ మిలాన్, గ్రీన్ గ్రామ్, రెడ్ గ్రామ్, ఎలాంటి క్రాప్కైనా మనం స్ప్రే చేసుకోవచ్చు. దీనివల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇంకా మన నార్మల్ యూరియాతోటి భూసారం ఇబ్బంది అవుతుంది కానీ ఇలాంటి నానో యూరియాతోటి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. రైతుకు ఈజీ, చాలా ఉపయోగకరంగా ఉంటుంది. భూమి కూడా కలుషితం కాకుండా ప్రశాంతమైన సారవంతమైన భూమిని తయారు చేస్తాను నానో యూరియా. ఎలాంటి కలుషితం, అదే నార్మల్ యూరియా అయితే కలుషితం అవుతుంది. దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు, రైతుకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది నానో యూరియా బస్తాలు ఇప్పటికీ ఇప్పుడు బుకింగ్ వచ్చిన కానీ 9,000 బస్తాలు మనం ఇప్పటివరకు రైతులకు అందజేయడం జరిగింది. బుకింగ్ చేసుకున్న తర్వాత ప్రతి రైతు బుక్ చేసుకున్న తర్వాత వాళ్ళకి ఇచ్చేస్తున్నాం. నానో యూరియా అంటే ఇప్పుడు 600 బాటిల్ ఇచ్చాం మనం. ఏది యూరియా ఇది ఎప్పుడు స్టాక్ తెప్పించుకుంటూనే ఉండదు, లేదనేది లేదు. ఒకవేళ అయిపోయిందంటే జస్ట్ 1 day ఇండియన్ పెట్టి వచ్చేస్తానండి. అందుబాటులో పెట్టాం. యూరియా ఉంది ఇప్పుడు అందుబాటులో, ఇది కూడా అందుబాటులో ఉంది. రాను ఇప్పుడు ముందు కూడా నానో యూరియా వల్లనే ఉపయోగాలు చాలా ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు నార్మల్ యూరియా వల్ల భూమి కలుషితం అవుతుంది, క్యాన్సర్ రోగాలు లాంటివి వెళ్తాయి. కానీ నానో యూరియా వాడడం వల్ల రైతుకి ఉపయోగకరము, ఎలాంటి ఇబ్బంది లేకుండా వాళ్ళ హెల్త్ కూడా చాలా యూజ్ ఉంటుంది అనమాట. భూమికి సారవంతం ఉంటే మనిషి కూడా ఆరోగ్యకరంగా ఉంటుంది. ఎందులో పురుగు మందులైనా ఎందులైనా కలిపి చేసుకోవచ్చు. ఎకరానికి 500 ml ఇది. ఓకే.
ఇంతకుముందు ఈ రైతు 3 తీసుకెళ్ళాడు సార్. మొత్తం 6 బస్తాలు వస్తాయి రైతుకి. ఇంతకుముందు 3 తీసుకెళ్ళాడు, ఇప్పుడు 3 తీసుకెళ్తున్నాడు. ఇంతకుముందు 3 బస్తాలు, ఇప్పుడు 3 బస్తాలు. ఎకరానికి 3 బస్తాలు సార్, 2 ఎకరానికి 6 బస్తాలు వస్తాయి. అయితే ఇంతకు 3 బస్తాలు తీసుకుని బుక్ చేసుకుని తీసుకెళ్ళలేదు. ఒకసారి మన వేరే షాప్లో 3 బస్తాలు బుక్ చేసుకున్నాడు, తీసుకెళ్ళాడు. ఇప్పుడు జనవరి 6 తారీఖు మళ్ళీ ఇప్పుడు మన దగ్గరికి వచ్చాడు, మళ్ళీ 3 బస్తాలు వస్తుంది. ఇప్పుడు దీని యొక్క ఐడి నెంబర్ రాసుకొని మనం కన్ఫర్మేషన్ చేసుకొని మనం ఈ రైతుకు బ్యాగ్స్ ఇచ్చేస్తాం. ఇలా 3 బస్తాలు తీసుకున్న తర్వాత ఈ ఐడి నెంబరే మనము మన డీలర్ లాగిన్లో ఇప్పుడు ఇది మనకి ఎక్కువ ఇంపార్టెంట్, ఇది ఉండాలి. మా ఊరు చీటూరు. ఈ యూరియా యాప్ పెట్టిన కాంచెల్లి మనం ఎక్కడ బుక్ చేసుకున్నా ఏ షాపులు ఉన్నా మనం పోయేదాకా ఆడ ఉంటున్నాయి. అంతకుముందు ఏమున్నదంటే ఉన్నా లేదు, లేకపోతే 1 బస్తా ఇస్తా 2 బస్తాలు ఇస్తాననే. కానీ ఇప్పుడైతే నాకైతే మంచిగా ఉన్నది, బాగున్నది. నాకు టైంకు ఏ షాప్లో పోయినా నాకు ఇచ్చిండు. నాకైతే ఇప్పుడు పర్వాలేదు, బాగుంది అని చెప్తాను. ఇప్పుడు మీరు ఏ యూరియా వాడుతున్నారు? ఏ యూరియా ఇదే, ఇప్పుడున్న యూరియా పేరు ఏంటి, అదే యూరియా. అంటే గతంలో మీకు సొంత యూరియా వచ్చింది కదా, అప్పుడు వాడేది కదా. అవును, ఇప్పుడు కొత్తగా లిక్విడ్ రూపంలో వచ్చిన యూరియాను ఇప్పుడు ఇది కూడా వాడినాం. మొక్కజొన్న చేను కొట్టినాం, బాగుంది. వరికి కూడా పెట్టినాం, మంచిగానే ఉంది, పని చేస్తుంది. నాన్ వే యూరియా అని ఇచ్చిండ్రు. ఏ షాపులను అయితే తీసుకుపోయి కొట్టినా బాగుంది, పని చేస్తాను. ఇది ఎంత వాడేది మీరు? ఇది పంపులో పోసి కొట్టినాం, కొడితే పని చేసింది. లేదు, కొంచెం మాకు చదువు రాదు కాబట్టి సేటు దగ్గరకు వచ్చానా బుక్ చేసుకున్నాం, తీసుకొని పోయినాం. అంటే మీకు దూచి రాకడికి వచ్చి ఇక్కడనే సేటు దగ్గర చెప్తానే తీసుకున్నాం మేము. అంటే దానికి దీనికి తేడా ఏముంది? దానికి దీనికి తేడా ఏం లేదు, మంచిగానే ఉంది. అది బాగానే ఉంది, ఇది బాగానే ఉంది. అంటే ఇది వాడడం వల్ల రైతులు పర్వాలేదు, బాగుంది. అంటే దంటు పోస్తుంది, పచ్చ రకం ఉన్నది, సేమ్ మన యూరియా వేసినట్టే పనిచేస్తుంది. అంటే ఇప్పుడు మీరు ఎన్ని బస్తాలు వాడేది? ఇవి ఈ హాఫ్ లీటర్ ఒక 4 వాడినాం. ఒక 4 ఎకరాలు, ఎకరానికి ఒక హాఫ్ లీటర్ మట్టి కొట్టినాం, పని చేసింది. అది కూడా అంతే చేస్తుంది. అది అంతే, ఇది అంతే. ఇది ఒక బస్తా ఎత్తే అదొక హాఫ్ లీటర్ కొడతాను. అంటే అది కూడా అది కాదు, ఇది వేసిన దానికి అది వేయలే, అది వేసిన దానికి ఇది వేయలే. దానికి సేమ్ ఉన్నది, సేమ్ ఈక్వల్గా ఉన్నది. ఒక ఊరిలో బిల్లు వేరేది మనగా పోవాలి. ఇప్పుడు వాళ్ళ ల్యాండ్ అయితే ఇక్కడనే ఉంది మరి, అక్కడ ఎఫ్టీఓలో $10 కిలోమీటర్లు దూరం పోవాలి.